ఉంటే దేని మీద ఆధారపడి ఉంటే కనుక మనం ఖచ్చితంగా మనం కూడా వారికి లాగా నశించిపోయేవారుగానే ఉంటాం. అర్థమవుతుందండి? మీరంతా చెప్పింది బాగుందండి, నిజంగా ఆయన మీద ఆధారపడి ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అంటే ఇంకేం చెప్పాలి? మీరు చెప్పింది మాకు బాగా అర్థమైందండి. ఆయన ఎందుకు నమ్మక పెట్టుకుంటే, యేసుక్రీస్తు వారి మీద నమ్మకాన్ని పెట్టుకుంటే, ఆయన్నే ఆశగా పెట్టుకుంటే ఖచ్చితంగా మనం మంచిగా జీవిస్తాం, విజయాన్ని పొందుకుంటాం అని చెప్తున్నారు. మాకు అర్థమైంది. ఇంతకు ఆయన ఎక్కడ దొరుకుతాడో మాకు చెప్పండి అని అంటే ఏం చెప్పాలి? ఎక్కడ దొరుకుతాడు ఆయన? వాక్యమే దేవుడై ఉన్నాడు, అంతే. అర్థమవుతుందండి? నిజంగా మేము ఆయన మీద ఆధారపడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో సహవాసం చేయాలంటే. ఆయనతో సహవాసం చేస్తేనే ఆ గుణ లక్షణాలు మనతో వస్తాయి అంట. ఆయనతో సహవాసం అంటే ఎలాగా? వాక్యాన్ని అనుసరించాలని చదవాలి. యువతల క్రియలు జరగటం అంటే అనుసరిస్తూ ఉంటాం, అవునా? అది జరగాలని అంటే ఆయనతో సహవాసం చెయ్యాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇక్కడ ఎప్పుడైతే గ్యాప్ వచ్చేసిద్దో ఇక్కడ ఆటోమేటిక్గా వ్యవహారం తేడా పడిపోయిద్ది, అంతే. దావీదు జరిగింది అదే. కోటపైకి ఎట్లా వెళ్ళాడు? దేవుడు లేకుండా కోటపైకి వెళ్ళాడు, అంతే. అయిపోయినట్టే. కోటపైకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లోంచి బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, దేవుడు లేకుండా మనం ఎక్కడున్నా మన పని అయిపోయినట్టే. వాక్యంలోనే సమస్తం ఉందన్నమాట. కాబట్టి ఆ వాక్య సమృద్ధిని విలువైంది. మనం బ్రతికున్నాము, సజీవులుగా ఉన్నామంటే ఎవరైనా ఇప్పుడు మనం అనుకున్నాం, పోయినసారి 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉందనుకో, ఏం తీసుకుంటాం? టక్కని ఒక్కసారి వంగి తీసుకునే సమయం ఉందనుకోండి, ఏం తీసుకుంటాం? కరెక్టే, యథార్థంగా చెప్పారు, అవునా కదా? ఎమ్మటో ఒక్కసారే వంగి తీసుకునే సమయం ఉంది అంటే టక్కని 1,00,000 రూపాయలని తీసుకోవాలి. వాక్యం కన్నా విలువైంది ఏమైనా ఉందా? మనకు వచ్చే జీతం, అవునా? లేకపోతే మిగతా అన్నీ కూడా వాక్యం తర్వాత. కాబట్టి ముందు విలువైంది, మనం సజీవులుగా ఉన్నామనంటే ముందు వాక్యాన్ని గ్రాప్ చేసుకోవాలన్నమాట. ముందు వాక్యాన్ని తీసుకోవాలి. ఉదయాన్నే లేవగానే ఏది విలువైందో ఆ పనులు చేసుకుంటూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, వాక్యం దేవుండాలి, అది రాత్రి ఆవలించుకుంటా 11ంటికైనా చదువుకోవచ్చు. ముందు ముఖ్యమైన పనులు మనకి ఏంటి అయ్యి? ముఖ్యమైన పనులు. అబ్బాయిని చూస్తుంటే అసలు తనివి తీరదు, ఏది కొడుకుని, కుమార్తెనే అసలు దిగిపోయింది, యాజ్ ఇట్ ఈజ్గా నన్ను దిగిపోయింది చూసాను అనుకుంటాను. పిల్లలను చూసుకొని వాళ్ళకి అటు తలదు ఇటు తలదు, అటు పౌడర్ రాసి ఇటు పౌడర్ రాసి, వాడికి స్నాక్స్ పెట్టి, టిఫిన్ పెట్టి, అవి పెట్టి ఇవి పెట్టి జాగ్రత్తగా వాడిని అత్తగా స్కూల్కి పంపించి పిల్లలిద్దరిని, అవునా? అప్పుడన్నా చూస్తారా అంటే